you very much. Minister for Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh. గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. Director of Secondary Health. Sir. Sandeep Innareddy garu, so please come forward and welcome on to the stage. And state campus of Father Prakash Gandhi Vedic with Ground School యాజమాన్యానికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసతోమ సద్గమయ తమ ప్లీజ్ ప్రొసీడ్ టు ద లైట్ now. అజ్ఞానం అనేటటువంటి గాఢాంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తూ ఉన్నారు మన ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి వర్యులందరూ కూడా. వెలుగును నింపే దీపం, విజయాలకు అందించే జ్యోతి, జ్ఞానాన్ని పంచే ప్రకాశం మన కార్యక్రమానికి శుభారంభం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ప్రపంచమంతా కూడా యోగాను అలవరుచుకుంటూ వారి యొక్క నిత్య జీవన విధానంలో యోగా ఒక భాగంగా ముందుకు సాగుతోంది. మరి ఇదే స్ఫూర్తితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఆరోగ్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యోగా శుభోదయం. ఆదరణీయులైనటువంటి ముఖ్య అతిథులు మిస్టర్ కూడా వారికి ఇచ్చేసినటువంటి పెద్దలు చక్రధర్ ఐఏఎస్ గారు, డైరెక్టర్ సెకండరీ హెల్త్, ఇంత కన్నుల పండుగగా ఒక పక్కన అధికారులు, యోగా గురువులు ఈ బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు చాలా ఆనందంగా చేసుకుంటున్నాం. ఇవి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ సచివాలయం లెవెల్లో అంటే వార్డు సచివాలయం, గ్రామ సచివాలయం లెవెల్ నుండి కూడా అక్కడ పోటీలు నిర్వహించి వారు మండల స్థాయికి వచ్చి మాకు బహుమతులు అందజేయటం ద్వారా ప్రతి ప్రతిభను గౌరవించటమే కాకుండా భవిష్యత్తులో మరింత స్థాయిలో రాణించే, పెద్ద స్థాయిలో రాణించే విధంగా ప్రోత్సాహం అందిస్తుందని మేము భావిస్తున్నాము. మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులకు, పాల్గొన్న పోటీదారులకు, వారి తల్లిదండ్రులు, ఇక్కడికి దూరం నుండి వచ్చినటువంటి నోడల్ ఆఫీసర్స్, ఇన్ఛార్జెస్, ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ ఈ సభాముఖంగా
డాన్ బోస్కో ప్రిన్సిపల్స్ అయినటువంటి సిబిఎస్ఈ మరియు స్టేట్ సిలబస్ లాస్ట్ ఇయర్ కూడా మాకు ఎంతో సహకరించి ఇంత మంచి ప్రాంగణంలో అంటే చక్కగా గాలి మొత్తం అందరూ కూర్చోవడానికి క్లాస్ రూమ్స్ కానీ స్టేజెస్ కానీ వారు అన్ని రకాలుగా అంటే వారికి ఇబ్బంది 3 రోజులు స్కూలు మనం క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఈసారి మనం విజ్ఞప్తి చేయగానే ఎంతో సహకరించి మాకు ఈ కార్యక్రమాన్ని మంచిగా చేసుకోవడానికి సహకరించినందుకు సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం మరియు స్వాగతం. నేను డాక్టర్ ప్రియదర్శిని, నోడల్ ఆఫీసర్ ఐస్ డిపార్ట్మెంట్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదం. ధన్యవాదములు. సరి రూపము వీరనాల సింహము ప్రళయకాల రుద్రాలు
అంతర్జాతీయంగా యోగాకి ఇంత ప్రాముఖ్యత రావడం, మన దేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును గౌరవ ప్రధానమంత్రి గారు యోగా డే ద్వారా తీసుకొచ్చినందుకు మనం అందరం కూడా ఎంతో గర్వించదగ్గ దినోత్సవం అది. అలాగే రాష్ట్ర స్థాయిలో సార్ మీ యొక్క అనుమతితో యోగా దినోత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టడం, గడిచిన సంవత్సరం విశాఖపట్నంలో మనందరం చూసాం. 3 లక్షల పైచీలకు మంది యోగాను అభ్యసించి మన రాష్ట్రానికి అంతర్జాతీయ రికార్డులను తీసుకురావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో దాదాపు 1 కోటి మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేయడం, 1,33,000 లొకేషన్స్లో యోగాను నిర్వహించడం మనందరికీ ఎంతో గర్వకారణం. మన రాష్ట్రంలో యోగా దినోత్సవానికి ఇంత ప్రాముఖ్యతని తీసుకువచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆయుష్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఈవెంట్ని ఆల్మోస్ట్ ఒక పండుగ వాతావరణంలో ప్రతి చోట గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించడం, దీనికి సహకరించిన జిల్లా యంత్రాంగం అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎంతో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రజలందరూ కూడా ఈ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటూ మన దైనందిక జీవితంలో యోగా ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి పతంజలి అందించిన అష్టాంగ యోగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న పారంపరిక సంపద. మనకి హెరిటేజ్లో ఎంతో రిచ్ కల్చర్ మరియు హెరిటేజ్ ఉన్న మన దేశంలో యోగా అనేది కంటిన్యూస్గా వస్తుంది. మనం చూస్తున్నాం, చిన్నారులు కూడా ఎంతో చక్కగా యోగా నిర్వహించారు. అనుకుంటూ ఉండొచ్చు మనకి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి అంతే కదా అని. యోగాలో 33,000 రకాల ఆసనాలు అప్పట్లోనే రాసి చూపించారు. అన్ని రకాలుగా మన బాడీని మలుచుకోవచ్చు. ఈరోజు మీరు చూసుండొచ్చు, పిల్లలందరికీ కూడా అసలు వెన్నెముక ఉందా లేదా అనే డౌట్ వచ్చి ఉండొచ్చు. సాధనతో ఏదైనా సాధించవచ్చు. మన శరీరం మించిన కాంప్లెక్స్ మెషిన్ ఇంకోటి లేదని నిరూపించారు ఈరోజు. ఆ చిన్నారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. యోగా అంటే ఈ 8 యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఈ 4 చేస్తే కలగబోయే ప్రయోజనాలు ధారణ, ధ్యానం, సమాధి. సో ఇవన్నీ కూడా ఈ 8 అంగాలు నేర్చుకోగలిగితే అప్పుడు పూర్తిగా యోగా వచ్చినట్టు. అంటే మన మనిషిని ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ఒక ఉన్నతి వైపు తీసుకువెళ్తూ సామాజికంగా మనం అందరం కూడా ఒక మంచి విలువలతో సహజీవనం చేయాల్సిన పద్ధతిని యోగా నేర్పిస్తుంది. ఇది ఒక రిలీజియన్కో ఒక ప్రాంతానికో చెందింది కాదు. మీరు చూస్తే ఇస్లాంలో కూడా నమాజ్ వజ్రాసనంలో చేస్తారు. ఎప్పటి నుంచో మనకి వచ్చిన పౌరసత్వ సంపద ఇది. అన్ని కులాలు మతాలు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా యోగాను అభ్యసించాల్సిన అవసరం ఉంది. ఇది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అలాగే రోగాల నుంచి మనందరినీ కూడా కాపాడుతుంది. హెల్త్ డిపార్ట్మెంట్ అంటే 360 డిగ్రీ మొత్తం అన్నీ చూసుకోవాలి. మంచి ఆహారం, మంచి వ్యవహారం, ఆచార వ్యవహారాలు, అలాగే మంచి జీవన శైలి, ఆరోగ్యం అన్నీ కూడా మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే మా డిపార్ట్మెంట్ కూడా గౌరవ మంత్రివర్యుల పర్యవేక్షణలో ఓవరాల్గా హెల్త్ డిపార్ట్మెంట్ని అలాగే మన సిటిజన్స్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మేము అందరం కూడా పనిచేస్తున్నాము. హాస్పిటల్స్లో అత్యంత కాంప్లికేటెడ్ సర్జరీస్ దగ్గర నుంచి కిందకి తీసుకొస్తే ఇంటి లెవెల్లో ఇంటింటికి ఒక మంచి ఆహార వ్యవహార శైలిని అలాగే యోగాను పెంపొందించడం అనేది మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ హోలిస్టిక్ అప్రోచ్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. మీ యొక్క పర్సనల్ హెల్త్ని మీరు కాపాడుకుంటే దేశానికి, రాష్ట్రానికి కూడా మీరు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. మన దేశం ఇప్పుడు యంగెస్ట్ పాపులేషన్తో ఉంది. అందరూ కూడా హెల్తీగా ఉంటే మన ప్రొడక్టివిటీ హైయెస్ట్ ఉంటుంది. వరల్డ్లో మనం సాధించలేని అంశం అంటూ ఏది ఉండదు. హైయెస్ట్ ప్రొడక్టివ్ కంట్రీగా మనం వచ్చి ఈ గడిచిన 80 సంవత్సరాల పాటు మనం చూసిన ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వచ్చిన డెవలప్మెంట్ కన్నా రానున్న రోజుల్లో
మరింత ఎక్కువ డెవలప్మెంట్ సాధించి అభివృద్ధి చెందిన దేశాల్లో సగర్వంగా మన భారతదేశం నిలబడుతుందని, దానికి తగ్గట్టుగా కృషి చేస్తున్న గౌరవ ప్రధానమంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా తోడ్పాటును అందించాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి వారి వారి జీవన విధానంలో మీరు చేసే ప్రవృత్తిలో కూడా హైయెస్ట్ అచీవ్మెంట్ అలాగే ఎఫిషియన్సీని సాధించగలిగితే మనం అందరం కూడా దేశం గర్వించదగ్గ పౌరులుగా మారుతాము. దానికి స్ఫూర్తిగా ఈరోజు నిలిచిన ఈ విన్నర్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ప్రతి గ్రామం నుంచి ఇక్కడ పార్టిసిపేషన్లో మీరు రాష్ట్ర స్థాయి వరకు వచ్చారు. 1600 మంది పార్టిసిపేట్ చేస్తే 150 మంది రాష్ట్ర స్థాయి అవార్డులు గెలుచుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా మీరు విన్నర్స్. కాబట్టి మిమ్మల్ని చూస్తుంటే మాకు ఒక గర్వ ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నట్టు సగర్వంగా మిమ్మల్ని అందరినీ కూడా డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. మనకు విచ్చేసినటువంటి గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు నర్ర వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. యోగాంధ్ర 2026 రాష్ట్ర స్థాయి యోగా పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రీతి రాష్ట్ర స్థాయి ప్రథమ శ్రేణిలో వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు కార్యక్రమం నిర్వహించడం ఈ గుంటుపల్లిలో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారికి, అలాగే కలెక్టర్ గారికి, జేసీ గారికి, డైరెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకి, ఈ వేదికలో పాల్గొన్న పెద్దలందరికీ నా నమస్కారం. ప్రాచీన కాలం నుంచి కూడా ఈ ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప విద్య యోగా విద్య. దీని ద్వారా ఈ ప్రపంచం ఎన్నో సాధించవచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారు క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తా 12 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ దేశానికి సేవలు అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అది యోగ విద్య ద్వారానే సాధ్యమైంది. ఆయన ఈ భారతదేశంలో మన ప్రాచీన మునులు మహానుభావులు అందించిన విద్యని ఆచరిస్తే మన దేశం సుసంపన్నం అవుతుంది ప్రపంచంలో. దీనివల్ల ఆరోగ్యం అనే కాదు, మనసుకి శరీరానికి అనుసంధానత, ఆరోగ్యపరంగా మానసిక ఆరోగ్య ఉల్లాసంగా మనం చేసే పనిలో కూడా అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూడవచ్చు. ఆయన 75లో 25లాగా పనిచేస్తూ ఉన్నారంటే నాకు తెలిసి గడిచిన 4.5 దశాబ్దాలుగా ఆయన యోగా చేయని రోజంటూ ఉండదు. కాబట్టి మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామందికి, మీకు నాకు ఇట్లాంటి ఎన్నప్పుడు చేయాలనిపిస్తుంది. కానీ ఒక క్రమబద్ధమైన జీవితం మనం గడపలేము. ఏదో లేట్ అవుతుందనో హడావుడో ఈ హడావుడు. కానీ వీలు చేసుకొని కనుక రోజుకు 1 గంట సేపు యోగాభ్యాసం చేయగలిగితే ఖచ్చితంగా మనం జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరతామని, అట్లాగే ఆరోగ్యపరంగా కూడా మంచి ఆరోగ్యంతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న దాంట్లో మీలో చాలా జిల్లాల నుంచి ఈరోజు ప్రథమ శ్రేణిలో ఇక్కడికి రావటం సంతోషించదగ్గ విషయం. మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి, డైరెక్టర్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు గారికి, కలెక్టర్ లక్ష్మీ షా గారికి, జేసీ ఇలక్య గారికి, ఏఎంసీ వాసు గారికి, చిట్టిబాబు గారికి, బాలా గారికి, గాంధీ గారికి, ఈ ఆయుష్ నోడల్ ఆఫీసర్ గారికి, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులకి, యోగా సాధకులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగాకి సంబంధించిన అనేక విభాగాల్లో విజయం సాధించి ఇవాళ రాష్ట్ర స్థాయి యోగా పోటీ కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా, యోగా ఈ మధ్య ఇటీవల గత 10 సంవత్సరాలుగా యోగా గురించి, ప్రాణాయామం గురించి విస్తృతంగా మనం వింటున్నాం. గతంలో యోగా లేదని కాదు, యోగా అనేది మన ప్రాచీన భారతీయ సంస్కృతికి, తత్వశాస్త్రానికి, మన జీవన విధానానికి ఒక ప్రతీక. మన మునులు, ఋషులు వారి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద. కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైన ఒక అద్భుతమైన ప్రక్రియ కూడా యోగా, ప్రాణాయామం అని మన విషయం మన అందరికీ తెలుసు. కానీ వసుదైవ కుటుంబకం అనే భావనతో ఉన్న భారతదేశం మన దేశంలో ఉన్న జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు పంపడం, అతి ప్రాచీన సంస్కృతిలో ఒకటైన భారతీయ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, దానిలోని ఔన్నత్యాన్ని, వైశిష్టతని ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో భాగంగా ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఈ అద్భుతమైన కళని కేవలం ఒక శారీరక దృఢత్వమే కాదు, మానసిక ఉల్లాసానికి, ప్రాణాయామం ద్వారా మానసిక ప్రశాంతతకి కేవలం భారతదేశం మాత్రమే ఈ ఫలాలు అనుభవించడం ఎందుకు, ప్రపంచ దేశాలు కూడా దీన్ని అందించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ముందర ప్రతిపాదన పెట్టడం. ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని, అంటే రేపు, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించడం. దానికి అనుగుణంగా ఇవాళ ప్రపంచంలో 177 దేశాలు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం, తద్వారా ఈ శాంతిని, ప్రశాంతాన్ని ప్రపంచానికి వ్యాపింపజేయాలనే తలంపుతో గౌరవ ప్రధానమంత్రి తీసుకొచ్చిన ఒక కార్యక్రమం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విజయవంతమే కాకుండా కోట్లాది మంది ప్రజలకి దాని ద్వారా లబ్ధి జరుగుతూ ఉంది. ఈ ప్రతి సంవత్సరం కానీ గత 10-12 సంవత్సరాలుగా అత్యంత ప్రాచుర్యం పొంది ఇవాళ పెద్దల దగ్గర నుంచి పిల్లల దాకా ప్రతి ఒక్కరికి కూడా యోగా వైశిష్టత గురించి, దానివల్ల లభించే లబ్ధి గురించి కూడా అర్థమవుతూ ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి, యోగాని, ప్రాణాయామాన్ని ఒక జీవన విధానంగా మార్చాలనే గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం మొదలుపెట్టి, గత సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి రావడం, విశాఖపట్నంలో దాదాపు ఒకే చోట 3,50,000 మంది ఉదయాన్నే 5 గంటలకే వచ్చి యోగా ప్రక్రియలో పాల్గొనడం మనం అంతా చూసాం. అదే రోజు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 2 కోట్ల మందికి పైగా ఈ యోగా, ప్రాణాయామ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా కారణంగా శారీరక దృఢత్వం, మానసిక పరిణితి, మానసిక ప్రశాంతత, సృజనాత్మకత పెరగడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పిల్లల్లో ఏకాగ్రత అనేది ఇవాళ చాలా అవసరం. ఆ ఏకాగ్రత లోపిస్తే వారు అనుకున్న దిశగా పయనం సాగించలేరు, గమ్యాన్ని చేరుకోలేరు. కాబట్టి ఆ ఏకాగ్రతను పెంచడం కోసం యోగా చిన్నపిల్లలకు కూడా ఉపయోగపడుతుందనే విషయం కూడా ఇవాళ సైంటిఫిక్గా కూడా రుజువైన విషయం కూడా మనకు అందరికీ తెలుసు. అదే సమయంలో ఈ సంవత్సరం ఒక థీమ్, ప్రతి సంవత్సరం థీమ్ తీసుకుంటారు. ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని తీసుకున్నారు. అంటే పెరుగుతున్న వృద్ధాప్యం దిశగా, వృద్ధాప్యంలో ఆరోగ్యం దిశగా, ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం దిశగా ఈ సంవత్సరం యోగా థీమ్ తీసుకోవడం జరిగింది. చిన్నపిల్లల్లో కావాలి, మధ్య వయస్కుల్లో కావాలి, వయసు వాళ్ళకు కూడా యోగా వల్ల లాభం జరుగుతుంది. నేను మొన్న ధర్మవరంలో ఉన్న నా నియోజకవర్గంలో 78 సంవత్సరాలైనా వచ్చి శీర్షాసనాలు వేస్తున్నారు, కూర్మాసనాలు వేస్తున్నారు. అత్యేక క్లిష్టమైన ఆసనాలను కూడా వారు వేయడం జరిగింది. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారంటే, ఆయన అడిగాను నేను, మీరు చిన్నప్పటి నుంచి ఈ అభ్యాసం చేశారా అంటే, లేదు నాకు మధ్యలో ఆస్తమా
చాలా తీవ్రంగా ఉన్నింది. ఇంకా నేను జీవిస్తానని అనుకోలేదు. అప్పుడే ఒక ఆయన నాకు సలహా ఇచ్చారు, మీరు ఈ మందులు ఆ మందులు వాడితే ప్రయోజనం లేదు, మీరు యోగాని ప్రాణాయామంని ధ్యానంని మీరు ప్రతిరోజు ఒక అరగంట కానీ 45 నిమిషాలు కేటాయిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుందంటే నేను మొదట్లో విశ్వసించలేదు. కానీ దాని తర్వాత ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ నాకు ఆస్తమా నుంచి పూర్తిగా నేను బయటపడ్డమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతూ ఇవాళ దాన్ని స్ఫూర్తిని తీసుకొని మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నా అన్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పుడు నేను కలెక్టర్ గారిని అడిగా, మీరు ఆలస్యంగా వచ్చారు, మీకు చిన్న పనిష్మెంట్ అని. ఏం పనిష్మెంట్ సార్ అన్నారు. ఏం లేదు, మీరు శీర్షాసనం వేయాలన్నారు. శీర్షాసనం వేయలేను కదా సార్, కానీ దానికన్నా కష్టమైన ఒక ఆసనం ఉంది, దాన్ని చాలా సులువుగా సరళంగా వేసేయగలను అన్నారు. నేను అదేమి ఏదో చెప్తున్నారు, చాలా గొప్ప ఆసనం అనుకున్నా. మా సోదరుడు కూడా చెప్పారు, ఈ ఆసనాలు మీరు వేసుకొని నేను కూడా గతంలో ప్రయత్నం చేసి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాను. కాబట్టి ఏదన్నా దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళ సమక్షంలోనే మీరు యోగాని చేయాలి, ఆసనాలు వేయాలని. మా కలెక్టర్ గారు చెప్పిన యోగాకి అనుభవంతో అవసరంలే. ఎందుకంటే ఆయన చెప్పింది శవాసనం వేస్తారట. చాలా సరళంగా సులువుగా శవాసనం వేస్తానని చెప్తున్నారు. సో అంటే అన్నిట్లో మీరు ఒక యోగా ప్రక్రియలో కొన్ని ఆసనాలు వేసిన తర్వాత ఆ శరీరానికి కాస్త ప్రశాంతత కలగాలంటే శవాసనం కూడా ఒక భాగం. అందుకనే ప్రతి ఆసనం తర్వాత ఏం చేయాలి, ప్రతి ఆసనానికి ముందు ఏం చేయాలి అనే విషయాన్ని కూడా చాలా కూలంకషంగా కూడా సమగ్రంగా దీంట్లో చర్చించడం జరిగింది. ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్ళి ఇవాళ మా ఈ ప్రభుత్వంలో మా ఫోకస్ గతంలో ఏమయ్యేదంటే ఈ క్యూరేటివ్ రియాక్టివ్, అంటే వచ్చిన తర్వాత ఆసుపత్రికి వచ్చిన తర్వాత వారికి ఏ అనారోగ్యం బారిన పడినాడో గుర్తించి దానికి చికిత్స అందించే ప్రక్రియ ఉండేది. ఇవాళ మనం ఆ ఫోకస్ని క్యూరేటివ్ రియాక్టివ్ దగ్గర నుంచి ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రివెంటివ్ అన్నప్పుడు ప్రివెంటివ్ చేయాలంటే అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. మనం ఆహారపు అలవాట్ల కారణంగా ఇవాళ అనారోగ్యం బారిపడుతున్నాం, దాంట్లో కొద్ది మార్పులు చేసుకోవాలా. జీవన విధానం కారణంగా మార్పులు చేసుకోవడం. గతంలో కష్టపడాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉండేది. సైకిల్ దొక్కే వాళ్ళం, ఇవాళ అవసరం లేదు, ప్రతి ఒక్కరికి బైక్ వచ్చేసింది. గతంలో ఎడ్ల బండ్ల మీద వెళ్ళాల్సి వచ్చేది, ఇవి అవసరం లేదు, కార్లు వచ్చేసాయి. గతంలో శారీరక శ్రమ ఎక్కువ ఉండేది, పొలానికి వెళ్ళే వాళ్ళం, పని చేసే వాళ్ళం లేదు. ఇవాళ టెక్నాలజీ మారిన కారణంగా జీవితం కాస్త సౌకర్యవంతంగా తయారవుతుంది. ఆ సౌకర్యవంతంగానే తయారైన జీవితాన్ని కారణంగానే ఇవాళ అనేక రకాల సమస్యలు కూడా వస్తున్నాయి. అందుకని ఆ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటే ఒకవైపు ఆహారపు అలవాట్ల మీద, జీవనశైలి మీద ప్రచారం కల్పిస్తూనే, ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే యోగా ధ్యానం తర్వాత కారణంగా అనేక రోగాలకి దూరంగా ఉండొచ్చు అని ఇవాళ దీనికి ప్రత్యేకమైన ప్రాచుర్యం ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ అనేక రకాలైన అనారోగ్య సమస్యలకి, హైపర్ టెన్షన్ కానీ, లేదా డయాబెటీస్ కానీ, లేదా శ్వాస సంబంధిత అనారోగ్యానికి కానీ, వీటి కారణంగా మరికొన్ని ఇవాళ హైపర్ టెన్షన్ కారణంగా గుండె మీద ప్రభావం చూపుతుంది. డయాబెటీస్ కారణంగా గుండె మీద, కిడ్నీల మీద ప్రభావం చూపుతూ ఉన్నాయి. కాబట్టి వీటినన్నిటి మనకు కనిపించదు కానీ మనకు తెలియకుండానే అనేక రకాలైన ఆరోగ్యాలు బాధపడుతున్నాం. వీటికి అన్నిటికీ ఒకటే ఒక మందు, ప్రివెంటివ్ మందు ఏంటంటే అది యోగా, ప్రాణాయామం చేయడం. వీటిని చేస్తూ ఉంటే అనేక రకాలైన అనారోగ్యాలకు బయటపడవచ్చు. ఇవాళ హెల్దీ ఏజింగ్ దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ బాబా రామ్దేవ్ గారు వచ్చారు, రేపు ప్రధాన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటున్నారు. ఇవాళ చెప్తున్నారు, ఆయన గ్యారంటీకి రాసి ఇస్తున్నారు, నేను 120 సంవత్సరాలు బతుకుతానని చెప్తున్నారు ఆయన. మనం 120 సంవత్సరాలు బతకడం అనేది కలలో కూడా ఊహించలేంది. ఆయన అంత ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. ఎందుకంటే ఆయన పాటిస్తున్న జీవన శైలి కానీ, లేదా కొన్ని దశాబ్దాలుగా ఆయన చేస్తున్న యోగా కారణంగా కానీ, లేదా ప్రాణాయామం దీని కారణంగా కానీ చేయగలరు. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా, లేదా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారైనా కూడా అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు వాళ్ళ అరగంట నుంచి ఎంత మనకన్నా, అంటే ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి కన్నా మనం బిజీగా ఉంటున్నామా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా. వారికి ఏమి పని పాట లేకుండానే ఉదయాన్నే లేచి 4 గంటలకు లేచి యోగా ధ్యానం చేసుకుంటారా? కాదు. వాళ్ళు రోజులో 20 గంటలు పనిచేసే నాయకులు. వాళ్ళు 20 గంటలు వాళ్ళకి పని చేయాలంటే వాళ్ళకి ముందు కావాల్సింది ఏంటంటే మనం లేస్తేనే కాఫీ టీ కాకుండా ముందు వాళ్ళకి కావాల్సింది అరగంట యోగా, 15 నిమిషాల ప్రాణాయామం. అది చేస్తే రాబోయే 20 గంటలు సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం వారు కష్టపడుతున్నారు. కాబట్టి అటువంటి ముఖ్యమైన యోగా కార్యక్రమాన్ని ఏదో ఒక రోజుకు మాత్రం పరిమితం చేయకుండా దాన్ని ఒక జీవన విధానంగా చేయాలి. ప్రజలందరినీ దీన్ని భాగస్వాములు చేయాలా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో వారి యోగా గురించి తెలుసుకొని, దానివల్ల జరిగే ప్రయోజనాల గురించి తెలుసుకొని భావితరాలకి మనం అద్భుతమైన వారసత్వ సంపదని అందించాలనే ఉద్దేశంతో దీనికి అనేక రకాల కార్యక్రమాలు
కార్యక్రమాలు మనం శ్రీకారం చుట్టాం. గత సంవత్సరం వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు రాష్ట్రంలో సగం మంది జనాభాని దీంట్లో భాగస్వాములు చేశాం. ఈసారి కూడా 15 రోజుల పాటు యోగా కార్యక్రమాలు చేసుకుంటూ థిమాటిక్ యోగాలు కానీ జిల్లాల వ్యాప్తంగా అనేక పోలీసులను కానీ లేదా వైద్య సిబ్బందిని కానీ లేదా అంగన్వాడీ వర్కర్లు కానీ ఏఎన్ఎంలను కానీ లేదా రైతులను కానీ లేదా మత్స్యకారులను కానీ లేదా పారిశ్రామికవేత్తలు కానీ అనేక మందిని ప్రభుత్వ ఉద్యోగులను కానీ వీటిలో భాగస్వాములు చేస్తూ ప్రతిరోజు ఎక్కడో యోగా చేస్తున్నాం. అదేవిధంగా మన ఆధ్యాత్మిక కేంద్రాలు, మనకు అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. మల్లన్న స్వామి కొలువై ఉన్న శ్రీశైల క్షేత్రం ఉంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలవై ఉన్న తిరుమల క్షేత్రం ఉంది. ఇక్కడ కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి ఉంది. అక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి నాడు సింహాచలం సింహంలో ఉన్నారు. ఇన్ని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కూడా యోగాని తీసుకెళ్ళి వాటిల్లో ఈ మన సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని కూడా తెలియజేసే విధంగా ఆధ్యాత్మిక చింతన వైపు కూడా ప్రజల్ని సమాజాన్ని తీసుకెళ్లే దిశగా కూడా ఈ ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగాలు నిర్మించడమే కాకుండా ఈ టూరిజం ప్రమోషన్ కోసం, టూరిజం కారణంగా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. యోగా ఒకవైపు చేస్తూనే రెండో వైపు ఈ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, రాష్ట్ర సంపత్తిని పెంచడానికి, అదేవిధంగా మన ప్రాంతంలో ఉంటున్న ఈ పర్యాటక కేంద్రాలను కూడా ప్రాచుర్యం కలిగించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మన దగ్గర కొండపల్లి కోట ఉంది. అక్కడ ఇవాళ ముఖ్యమంత్రి గారు బాబా రామ్దేవ్ గారు ఉండవల్లి గుహల దగ్గరికి వెళ్ళి ఇవాళ యోగా కార్యక్రమాన్ని ఇచ్చారు. దాని కారణంగా ఈ ప్రముఖ వ్యక్తులు చేసిన కారణంగా ఉండవల్లి ఎప్పుడు 1600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. దాని గురించి ఇవాళ ప్రపంచానికి తెలిసే మన లోకల్ మీడియా కాకుండా జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా కూడా వచ్చాయి. వారికి ఇవాళ తెలిసింది, వరే 1600 సంవత్సరాల క్రితమే ఇక్కడ నాగరికత, విశిష్టమైన నాగరికత ఉన్నది. ఇంత అద్భుతంగా ఉండవల్లి గుహల్ని ఆనాడు నిర్మించారు, కొండని తొలిచి అనే విషయాన్ని ఇవాళ అనేక మంది రావడానికి అవకాశం ఉంది. మనం అమెరికాకి వెళ్తుంటాం, గ్రేట్ క్యాన్యన్ ఆఫ్ అమెరికా, గ్రాండ్ క్యాన్యన్ అని అమెరికా. కానీ అది మన పక్కన జమ్మలమడుగులో ఒక దాని తలమించిన గండికోట ఉంది. కానీ మనం దాని గురించి గుర్తించాం. నా కొడుకు 10 ఏళ్ల వయసులో వాడిని తీసుకెళ్తే వాడు నన్ను అడిగాడు, మా సొంత ఊరికి పక్కన 20 కిలోమీటర్లు ఉంటుంది, నాన్న వై డింట్ బ్రింగ్ అస్ బిఫోర్ అన్నాడు. వాడు ఎందుకు ఇంతకు ముందు ఇక్కడికి తీసుకురాలేదని. నేను చెప్పాను, నిన్ను అమెరికా తీసుకెళ్ళే కదా అంటే, వాడు 10 ఏళ్ల వయసులో వాడు అన్నాడు, నువ్వు మన ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, నువ్వు ఎక్కడో 1000 కిలోమీటర్లు ఉంటే అమెరికాకి తీసుకెళ్ళి చూపించావు, మన పక్కన ఊర్లకు మాత్రం తీసుకురావాలని నీకు అనిపించలేదా అంటే నాకు అనిపించింది. అరే, ఇటువంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాలని మనం గుర్తించలేకున్నాం. ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ గుర్తించలేకపోతున్నాం. అటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దల, మధ్య వయస్కుల దగ్గర నుంచి పెద్దల దాకా అందరికీ మెచ్చే విధమైన పర్యాటక కేంద్రాలు కూడా మన దగ్గర ఉన్నాయి. వాటికి కూడా ప్రాచుర్యం కలిగించాలా. వీటిలో అన్నింటిలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ పిల్లల్ని, ప్రధానంగా ప్రజల్ని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. 10 సంవత్సరాల వయసు ఉన్న వారి దగ్గర నుంచి 60 ఏళ్ళ వయసు ఉన్న వారి దాకా అనేక రకాలైన పోటీలు, యోగా పోటీలు, యోగాసనాల పోటీలు, లేదా ప్రాణాయామం పోటీలు, లేదా ఎస్సే రైటింగ్ పోటీలు, లేదా స్లోగన్ రైటింగ్ పోటీలు, ఇటువంటి అనేక రకాల యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 180 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైతే దాంట్లో ఇవాళ విజేతలుగా ఎంతమంది నిలిచారు? 180 మంది విజేతలు. అన్ని కేటగిరీస్, 3 కేటగిరీస్లో కలిపి విజేతలుగా నిలిచిన మొత్తం 1600 మంది రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడితే వివిధ విభాగాల్లో, 3 రకాల విభాగాల్లో దాంట్లో 180 మంది విజేతలుగా నిలిచారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ విజేతలందరికీ కూడా నేను ఒకసారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఒక రోజు కోసం కాదు, దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా, సాంస్కృతిక వారధులుగా మీరు నిలబడాలి. సాంస్కృతిక వారధులుగా ఉండి ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ప్రభుత్వం చేస్తున్న చర్యల్లో మీరు కూడా భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ రేపు ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బాబా రామ్దేవ్ గారి సమక్షంలో యోగా కార్యక్రమాలు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు లోకేష్ గారు, ఇతర రాష్ట్ర మంత్రులు కూడా దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. 10,000 మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఎవరికైనా రావడానికి అవకాశం లేకపోతే మన ఇంటి దగ్గర, లేదా మన గ్రామంలోనో, లేదా మన డాన్ బాస్కో స్కూల్కి వచ్చి ఎలాగో వాళ్ళు మా ప్రకాష్ గారు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి, సందీప్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తే ఇక్కడికి వచ్చి యోగా కార్యక్రమంలో వీక్షించాలా, పాల్గొనాలా. అదేవిధంగా దీన్ని జీవన విధానంగా మార్చుకోవాలి. కాబట్టి ఈ మంతన సత్యనారాయణ రాజు గారు ఎవరైతే గౌరవ సలహాదారులుగా ఉన్నారో ఈ యోగా న్యాచురోపతి విషయంలో, వారు అనేక రకాల వీడియోలు చేయడం జరిగింది. 30 సెకండ్ల నుంచి 90 నిమిషాల దాకా వీడియోలు తయారు చేయాలి. అవన్నీ మన పోర్టల్లో ఉన్నాయి. అవన్నీ సంజీవని పోర్టల్లో కూడా అనుసంధానం చేయడం జరిగింది. వాటిని మనం రోజు ప్రాక్టీస్ చేసుకోవాలా, భావితరాల పిల్లలకి చెప్పాల్సి ఉంది. ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ఇవాళ
మరీ యాంత్రికమైపోతున్న రోజుల్లో యోగా ప్రాణాయామం అనేది మరింత మనకు కాస్త స్వాంతన చేకూర్చడమే కాకుండా ఆరోగ్య మెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందన కాకుండా ఆ పరిస్థితి రాకుండా మనల్ని కాపాడుకుంటూ మన కుటుంబాన్ని కాపాడుకుంటూ మన సమాజాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి విజేతలందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ఈ ఆయుష్ డిపార్ట్మెంట్కు ప్రధానంగా నోడల్ ఆఫీసర్గా ఉంటున్న రత్న ప్రియదర్శి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి జేసీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. గ్రాండ్ క్యాన్యన్ అని అమెరికా, కానీ అది మన పక్కన జమ్మలమడుగులో ఒక దాని తలమించిన గండికోట ఉంది, కానీ మనం దాని గురించి గుర్తించాం. నా కొడుకు 10 ఏళ్ళ వయసులో వాడిని తీసుకెళ్తే వాడు నన్ను అడిగాడు, మా సొంత ఊరికి పక్కన 20 కిలోమీటర్లు ఉంటుంది, నాన్న వై డింట్ బ్రింగ్ అస్ బిఫోర్ అన్నాడు. వాడు ఎందుకు ఇంతకు ముందు ఇక్కడికి తీసుకురాలేదని నేను చెప్పాను, నిన్ను అమెరికా తీసుకెళ్ళే కదా అంటే వాడు 10 ఏళ్ళ వయసులో వాడు అన్నాడు, నువ్వు మన ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, నువ్వు ఎక్కడో 1000 కిలోమీటర్లు ఉంటే అమెరికాకి తీసుకెళ్ళి చూపించావు, మన పక్కన ఊర్లకు మాత్రం తీసుకురావాలని నీకు అనిపించలేదా అంటే నాకు అనిపించింది. అరే ఇటువంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాలని మనం గుర్తించలేకున్నాం, ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ గుర్తించలేకపోతున్నాం. అటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దల మధ్య వయస్కుల దగ్గర నుంచి పెద్దల దాకా అందరికీ మెచ్చే విధమైన పర్యాటక కేంద్రాలు కూడా మన దగ్గర ఉన్నాయి. వాటికి కూడా ప్రాచుర్యం కలిగించాలా. వీటిలో అన్నింటిలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ పిల్లల్ని ప్రధానంగా ప్రజల్ని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. 10 సంవత్సరాల వయసు ఉన్న వారి దగ్గర నుంచి 60 ఏళ్ళ వయసు ఉన్న వారి దాకా అనేక రకాలైన పోటీలు, యోగా పోటీలు, యోగాసనాల పోటీలు, లేదా ప్రాణాయామం పోటీలు, లేదా ఎస్సే రైటింగ్ పోటీలు, లేదా స్లోగన్ రైటింగ్ పోటీలు, ఇటువంటి అనేక రకాల యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 180 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైతే దాంట్లో ఇవాళ విజేతలుగా ఎంతమంది నిలిచారు? 180 మంది విజేతలు. అన్ని కేటగిరీస్ 3 కేటగిరీస్లో కలిపి విజేతలుగా నిలిచిన మొత్తం 1600 మంది రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడితే వివిధ విభాగాల్లో 3 రకాల విభాగాల్లో దాంట్లో 180 మంది విజేతలుగా నిలిచారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ విజేతలందరికీ కూడా నేను ఒకసారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఒక రోజు కోసం కాదు, దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా, సాంస్కృతిక వారధులుగా మీరు నిలబడాలి, సాంస్కృతిక వారధులుగా ఉండి ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ప్రభుత్వం చేస్తున్న చర్యల్లో మీరు కూడా భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ రేపు ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బాబా రామ్దేవ్ గారి సమక్షంలో యోగా కార్యక్రమాలు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు లోకేష్ గారు, ఇతర రాష్ట్ర మంత్రులు కూడా దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. 10,000 మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఎవరికైనా రావడానికి అవకాశం లేకపోతే మన ఇంటి దగ్గర లేదా మన గ్రామంలోనో లేదా మన డాన్ బాస్కో స్కూల్కి వచ్చి ఎలాగో వాళ్ళు మా ప్రకాష్ గారు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి సందీప్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తే ఇక్కడికి వచ్చి యోగా కార్యక్రమంలో వీక్షించాలా, పాల్గొనాలా. అదేవిధంగా దీన్ని జీవన విధానంగా మార్చుకోవాలి. కాబట్టి ఈ మంతన సత్యనారాయణ రాజు గారు ఎవరైతే గౌరవ సలహాదారులుగా ఉన్నారో ఈ యోగా న్యాచురోపతి విషయంలో వారు అనేక రకాల వీడియోలు చేయడం జరిగింది. 30 సెకండ్ల నుంచి 90 నిమిషాల దాకా వీడియోలు తయారు చేయాలి. అవన్నీ మన పోర్టల్లో ఉన్నాయి. అవన్నీ సంజీవని పోర్టల్లో కూడా అనుసంధానం చేయడం జరిగింది. వాటిని మనం రోజు ప్రాక్టీస్ చేసుకోవాలా, భావితరాల పిల్లలకి చెప్పాల్సి ఉంది. ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ఇవాళ మరీ యాంత్రికమైపోతున్న రోజుల్లో యోగా ప్రాణాయామం అనేది మరింత మనకు కాస్త స్వాంతన చేకూర్చడమే కాకుండా ఆరోగ్య మెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందన కాకుండా ఆ పరిస్థితి రాకుండా మనల్ని కాపాడుకుంటూ మన కుటుంబాన్ని కాపాడుకుంటూ మన సమాజాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి విజేతలందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ఈ ఆయుష్ డిపార్ట్మెంట్కు ప్రధానంగా నోడల్ ఆఫీసర్గా ఉంటున్న రత్న ప్రియదర్శి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి జేసీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. దగ్గరి 10 to 18 years సోలో ఆసన్, అదేవిధంగా ప్రాణాయామం. మేల్ కేటగిరీ first place goes to Appurabothu Manohar from NTR district.
Hearty congratulations and please come forward and వేదిక పైన receive ఉన్నటువంటి award. ముఖ్య అతిథులను అలాగే జిల్లా యంత్రాంగం వారిని మరి విజేతలకు బహుమతులు అందించవలసిందిగా మనమే చేసుకుంటున్నాం. అలాగే వేదిక కింద ఉండి చూస్తున్న వారందరినీ కూడా చప్పట్లు కొట్టి వీరందరినీ అభినందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సోలో ఆసన్ అదేవిధంగా ప్రాణాయామం మేల్ కేటగిరీలో మన ఎన్టీఆర్ జిల్లా మనోహర్ ఫస్ట్ ప్లేస్ ని సెక్యూర్ చేసుకున్నాడు. శిరీష గారి యొక్క స్టూడెంట్. కంగ్రాచులేషన్ శిరీష గారు అండ్ మనోహర్. ఎస్, సెకండ్ ప్లేస్ గోస్ టు కర్ని కార్తిక్ రామచంద్రారెడ్డి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మేడం కొంతమంది జాయిన్ అవ్వండి. సెకండ్ ప్లేస్ గోస్ టు చేసుకున్నారు రామచంద్రారెడ్డి గారు. రామచంద్రారెడ్డి ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కంగ్రాచులేషన్స్. కొంచెం గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. యోగాంధ్ర 2026 రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో విజేతలను మనం అనౌన్స్ చేసుకోబోతున్నాం. and the third place is goes to D Dheeraj Sri Krishna from Guntur. Yes, from Guntur district, we heartily welcome Dheeraj Sai Krishna. సోలో ఆసన ప్రాణాయామ మేల్ కేటగిరీలో థర్డ్ ప్లేస్ సాధించుకున్నారు. And winners అందరూ కూడా వేచి ఉండాలి for the group photo at last. Now we are moving forward to the next category, solo asana and pranayamam female category, and the first place goes to Shruti from Prakasham. The first place goes to Nayapamu Shruti from Prakasam district. Congratulations and please come forward Shruti We on to the request stage. all the winners మీరందరూ కూడా స్టేజ్ కి రైట్ సైడ్ ఉండవలసిందిగా మనం చేసుకుంటున్నాం. అలాగే లెఫ్ట్ సైడ్ దిగవలసిందిగా కోరుకుంటున్నాం. And the second place goes to A Divya from Nellore. Second place goes to A Divya from Nellore district. Congratulations and please come forward and welcome on to the stage. Winners అందరూ కూడా అటువైపు నుంచి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. And third place goes to గంపల లహరి దుర్గా ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్. congratulations Lahari Durga secured third place in solo asana pranayama female category and secured from Kakinada. Yes, moving forward, the next category, synchronized group yoga male category. The first place goes to A Manohar from NTR district. Double congratulations Manohar. NTR district first place ni secure చేసుకున్నారు. Manohar, please come forward to receive your award. Synchronized group yoga, we heartily welcome A Manohar and group to receive the prizes. Congratulations group Manohar. The first place goes to A Manohar, K Ganesh and K Lokesh from NTR district, and also N Charan Dilip. And Master Garu, Sirisha Garu, congratulations. Yoga trainer Garu, congratulations Andy. And the second place goes to M Sanjay Kumar and అండి మనందరం కూడా లాస్ట్లో గ్రూప్ ఫోటోకి క్లోజ్ చేయడం. The third place goes to Kakinada district. We welcome K Venkatesh, P Venkatalavaraju, P Durga Hariprasad and P Krishna Anji. congratulations. Team, please come forward to receive your award. Synchronized group yoga male category లో third place secure చేసుకున్నారు team from Kakinada Jilla. Yes, moving forward for the next category, synchronized group yoga, the female category. And the first place goes to P Poshita Reddy and team from NTR. We request Dr. Chakradhar sir also please join with them.
అన్ని అనారోగ్యాలకి మానసిక రుగ్మతలకి ఒక మందు యోగా ప్రాణాయామం అనేది. దీన్ని మన మునులు మన ఋషులు వారి జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద. యోగా ద్వారా శారీరక దృఢత్వం మానసిక వికాసాన్ని సాధించడమే కాకుండా ఏకాగ్రత అదేవిధంగా అనారోగ్యానికి దూరంగా ఉండడానికి కూడా యోగా ప్రాణాయామం అనేది ఉపయోగపడతాయి. ఇది చిన్నపిల్లల వయసు నుంచి వయసు మళ్ళిన వారి దాకా ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగానే ఈ సంవత్సరం జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ హెల్దీ ఏజింగ్గా ఈ దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం దిశగా, అంటే ఎవరికైనా వృద్ధాప్యం తప్పదు, కానీ అనారోగ్యం బారిన పడి ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకుండా యోగాని అవలంబించడం ద్వారా ప్రాణాయామ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఒక జీవన విధానంలాగా మార్చుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇవాళ అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలని, పోటీ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. రేపు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యోగా గురుగారైన బాబా రామ్దేవ్ గారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఉదయం 5:30కే యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటిదాకా గత 15 రోజులుగా అనేక కార్యక్రమాలని జిల్లాల వ్యాప్తంగా థిమాటిక్ కానీ లేదా ఆధ్యాత్మిక కేంద్రాల్లో, అదేవిధంగా పర్యాటక కేంద్రాల్లో కూడా యోగా కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ చేయడం జరిగింది. దాదాపు 2.5 లక్షల మంది యోగా ట్రైనర్లను కూడా ఈ సంవత్సరం తయారు చేశాం. 10 లక్షల మంది నిత్య సాధకులను కూడా తయారు చేయాలని. వీటికి అన్నిటి వెనక ఒకటే ఉద్దేశం, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే మనం ఇవాళ రియాక్టివ్ క్యూరేటివ్ దగ్గర నుంచి ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను నిర్మించే దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో యోగా ప్రాణాయామం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. కాబట్టి ప్రజలు దీన్ని అవగాహన కలిగించడం, తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలకి చెప్పడం, కుటుంబం అంతా యోగా ప్రాణాయామంని చేయడం, ముఖ్యంగా పిల్లల్లో కూడా యోగా కారణంగా ఏకాగ్రత పెరుగుతుంది. దాని కారణంగా చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతారు. ఒక ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన యోగాని ప్రాణాయామాన్ని ఒక దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు ప్రధానంగా ఇవాళ పదే విజ్ఞప్తి చేస్తున్నారు. యోగాలో ప్రాణాయామంలో ఉన్న గొప్పతనం కారణంగా, వైశిష్టత కారణంగానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 175 దేశాలకు పైగా దీంట్లో పాల్గొంటున్నాయి. అనేక దేశాధినేతల నుంచి, ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి, ప్రముఖ సెలబ్రిటీల దాకా కూడా వీటిలో పాల్గొంటున్నారు. ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం వహించాలా. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాల్లో ఒక స్వర్ణాంధ్ర, ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలంటే ప్రతిరోజు సింపుల్గా యోగా ప్రారంభం చేస్తే సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రతిపక్షాలు